శ్రీశైలం మళ్లీ నిండే దిశగా పరుగులు పెడుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహం నేరుగా శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. తాజా సమాచారం ప్రకారం జూరాల నుంచి 2,07,821 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. ఈ భారీ ఇన్ఫ్లోతో జలాశయంలో నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే జలవనరుల శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలకు కూడా నీటి విడుదల కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 2,750 క్యూసెక్కులు, హంద్రీనివాస్ సుజల స్రవంతి ద్వారా 518 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మొత్తం 30,518 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. అంటే ఒకవైపు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండగా మరోవైపు సాగు, తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి విడుదల కూడా కొనసాగుతూ ఉంది. దీంతో శ్రీశైలం వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పరిస్థితులు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 873.20 అడుగులకు చేరుకోగా నీటి నిల్వ 155.20 టీఎంసీలుగా నమోదైంది. నిల్వలు వేగంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కాగా కృష్ణా నదిపై నిర్మించిన అత్యంత కీలక ప్రాజెక్టుల్లో శ్రీశైలం కూడా ఒకటి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి పరంగా ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. అందుకే ఇక్కడ నీటి మట్టం పెరుగుతుందంటే దిగువ ప్రాంతాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం జూరాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా జలాశయంలోకి చేరుతున్న నీరు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే నీటి మట్టం ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. అవసరాన్ని బట్టి దిగువకు విడుదల కూడా పెంచే అవకాశం ఉంది. అయితే జలవనరుల శాఖ అధికారుల ప్రకారం ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉన్నట్లుగా కూడా సమాచారం. అయినప్పటికీ ఎగువ ప్రాంతాల వర్షపాతం, జూరాల విడుదలలు, శ్రీశైలం నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలను సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి జూరాల నుంచి 2,07,821 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండే దిశగా మరో కీలక దశలోకి ప్రవేశించింది. నీటి మట్టం 873.20 అడుగులు, నిల్వ 155.20 టీఎంసీలకు చేరుకోవడంతో పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.